రేఖలు మరియు కోణములు, త్రిభుజ నిర్మాణము, భూమి, భూకోణము మరియు 2 భుజాల మొత్తము. పిల్లలు, మనం ఇంతకుముందు పాఠ్యాంశంలో నేర్చుకున్న విధంగా 3 భుజాలు ఇచ్చినప్పుడు లేదా 2 భుజాలు మరియు 1 కోణం ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడం చాలా సులభం. కానీ కొన్ని సమస్యలు ఇచ్చినప్పుడు, ఉదాహరణకి భూమి, భూకోణములో 1 కోణము మరియు మిగిలిన 2 భుజాల మొత్తం ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించమన్నారనుకోండి, ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి చూద్దాం. భూమి 4 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. కాబట్టి మనం 4 సెంటీమీటర్లు పొడవు గల రేఖాఖండము బీసీని భూమిగా గీద్దాం. భూకోణము 55 డిగ్రీలు. కాబట్టి కోణమానిని సహాయంతో బి బిందువు వద్ద భూకోణాన్ని గీద్దాం. యాంగిల్ XBC భూకోణం అవుతుంది. దాని విలువ 55 డిగ్రీలు. ఇప్పుడు మిగిలిన 2 భుజాల మొత్తము 8 సెంటీమీటర్లు. BX పై వృత్తలేఖిని సహాయంతో 8 సెంటీమీటర్ల వద్ద ఒక చాపాన్ని గీద్దాం. కనుక BD ఎంత అవుతుంది? 8 సెంటీమీటర్లు. C మరియు D కలుపుదాం. ఇప్పుడు CD భూమిగా C బిందువు వద్ద యాంగిల్ BDCకి సమాన కోణాన్ని గీద్దాం. ఆ కోణం యొక్క భుజము BDని A వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు ABC మనకు కావలసిన త్రిభుజం అవుతుంది. కానీ ఇదెలా? చివరి సోపానంలో గల తర్కం ఏమిటి అర్థమైందా మీకు? ఈ నిర్మాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే చూడండి, యాంగిల్ ADC = యాంగిల్ ACD నిర్మాణంలో మనం గీసి ఉన్నాం. కాబట్టి ACD ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది మరియు AC = AD. ఇప్పుడు BD = BA + AD. కాబట్టి BD = BA + AC. AC = AD. కాబట్టి ఇక్కడ BA మరియు ACల మొత్తము 8 సెంటీమీటర్లు అని మనకి సమస్యలో ఇచ్చారు. కాబట్టి త్రిభుజము ABC మనకి కావలసిన త్రిభుజం. ఈ విధానంలో మనం ఉపయోగించిన సిద్ధాంతం ఏమిటి? సమద్విబాహు త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానము. అర్థమైంది కదా? మరి మరోసారి చూసి సాధన చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి.